నా తమ్ముడి పరిస్థితిని చూసి ఏడవడానికి వచ్చారా, సంతోషించడానికి వచ్చారా? నువ్వు ఇలా మాట్లాడుతున్నందుకు నేనేమనుకోవడం లేదు. నీ బాధను అర్థం చేసుకోగలను. ఏయ్, నీ పొలిటికల్ స్పీచ్లు నా దగ్గర చెప్పొద్దు. ఇప్పుడు మేము వచ్చింది కూడా అభిని మాతో తీసుకువెళ్ళడానికే వచ్చాం. అమృతకి సీమంతం చేస్తే అందరి ఆశీస్సుల బలంతో అభి త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం. అందుకే అభిని తీసుకువెళ్దామని వచ్చాం. వాణ్ణి తీసుకువెళ్ళడానికి వచ్చావా? తీసుకెళ్తావా? నాతో రా. చూడు, బాగా చూడు, చూడు. ఇలా ఉన్నవాడిని నడిపించి తీసుకెళ్తావా? పరిగెత్తించి తీసుకెళ్తావా? పల్లకిలో మోసుకొని తీసుకెళ్తావా? చెప్పు, ఇలా ఉన్నవాడిని ఎలా తీసుకెళ్తావు? తాళి కట్టిన మొగుడు ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఎవరైనా సీమంతం చేస్తారా? చెయ్యరు. మీరు మాత్రం సిగ్గు లజ్జ లేకుండా చేస్తున్నారంటే సీమంతం తర్వాత మరో పెళ్లి కూడా చేస్తారు. మీరసలు చూడండి, మా ఆలోచనలు వేరుగా ఉంటే మీ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఇప్పుడేం చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ప్రశాంతంగా నీ మొగుడు ఏ గుడిలో జనాల ముందు నా తమ్ముణ్ణి దోషిగా నిలబెట్టాడో అదే గుడిలో అదే జనాల ముందు నీ మొగుణ్ణి దోషిగా నిలబెడతాను. ఇది నా ఛాలెంజ్. ఆ పరిస్థితి మా ఆయనకి ఎప్పటికీ రాదు. వస్తుంది, వచ్చి తీరుతుంది, జరిగి తీరుతుంది. వెళ్ళి తాళి కట్టిన మొగుడు తాకిన ఈ కుంకుమని మీ కూతురికి పెట్టండి. వెళ్ళండి. ఇందుమతి ఊళ్ళోకొచ్చింది. వచ్చినామని కలవకుండా అసెంబ్లీలో వాకౌట్ చేసిన ఎమ్మెల్యేలాగా ఇక్కడికొచ్చి ఎంత తీరిగ్గా ఎందుకు కూర్చున్నావో నాకు అర్థం కావట్లేదు. ఈ ఫ్యామిలీ స్టీరింగు సైలెన్సర్ లేని సిటీ బస్సులో ఉంటుంది, చూసి ఆనందిద్దాం అనుకుని వచ్చాను. కానీ ఓల్వో బస్ లాగా చెక్కు చెదరకుండా ఉందింటుందినా. నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఇల్లంతా కళకళలాడిపోతుంది. పంట లేనప్పుడు ఎరువు వేస్తే ఉపయోగం ఏముంటుంది? పచ్చగా ఉన్నప్పుడు మంట పెడితే కాలిపోయే పంట చూడ్డానికి చాలా బాగుంటుంది. అంటే అమృతకి జరగబోయే సీమంతంతో ఈ కుటుంబం పొందబోయే ఆనందం దక్కినట్టే దక్కి నరకంగా మారిపోతుంది. ఎలా? స్టోరీ ముందే చెప్పేస్తే ఎవరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడరు, చూసినా థ్రిల్ ఉండదు. వారేవా, అర్థమైంది వదినా. అయితే నువ్వేదో భారీగానే ప్లాన్ చేశావు. ఆహాహాహాహా, హాఫ్ బాటిల్ విస్కీలో క్వార్టర్ బాటిల్ సోడా కలుపుకొని తాగినంత ఆనందంగా ఉంది వదినా. సావిత్రి, కింద అందరూ ఉన్నారు. వెళ్ళి వచ్చే వాళ్ళకి పసుపు కుంకుమలు ఇవ్వమ్మా. అలాగేనమ్మా. ఈ ఇంటికి మళ్ళీ కొత్తగాళ్ళని తీసుకొచ్చావమ్మా. నీకు నాదిష్టే తగిలేలా ఉంది.